అందరికీ నేను ప్రాధాన్యపడుతున్నాను. ఇప్పుడు ఈరోజు జేఎన్ గారి ఆధ్వర్యంలో మన వరద శ్రీని గారు, జ్ఞానం బాబు గారు మరియు అందరికీ నమస్కారం. మేము పార్టీలో చేరినందుకు ఏం చేసుకున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. సార్ మాకు ఇంత టైం ఇచ్చి విలువ ఇచ్చినందుకు మేము కూడా సార్కు మంచిగా కృషి చేస్తామని, సార్తో మధ్య కలిసి ఉంటామని చెప్పేసి కోరుతున్నాం. సార్ కూడా ధన్యవాదాలు. అసలు కార్యకర్తలందరూ కూడా ధన్యవాదాలు. తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను చూసి టీఆర్ఎస్ పార్టీ నుండి మన పార్టీకి వస్తున్న కార్యకర్తలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి చూస్తున్నారు 2 మాసాల నుండి ఉచిత బస్సు సౌకర్యం కానీ, ఆరోగ్యశ్రీ కానీ, ఇప్పుడే 1 గంట క్రితమే 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంటు కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేసుకొని, అలాగే ఉచిత సిలిండర్లు కూడా 500కి సిలిండర్ ఇచ్చే కార్యక్రమం, ఈ 11వ తేదీ నాడు గృహజ్యోతి కార్యక్రమం కూడా 5 సొంత భూమి ఉన్న వాళ్ళకి 5 లక్షలు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా లాంచింగ్ చేయబోతున్నారు ముఖ్యమంత్రి గారు. మరి ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు మనం ప్రజల్లోకి తీసుకెళ్ళి, ముఖ్యంగా రేపు అతి త్వరలోనే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మన ప్రియతమ నాయకుడు నిజామాబాద్ పార్లమెంట్కి వెళ్ళి పోటీగా చేస్తున్నారు. మీ అందరికీ తెలిసిందే. మనందరం కూడా పార్టీలకు వచ్చడే కాదు, పార్టీలకు వచ్చి మీటింగ్లు పెట్టి టెంట్లు వేసి మధ్య గమనిస్తే కాదు, డబ్బులాగా మనం ఓట్లు నింపినప్పుడే దానికి స్వార్థం అవుతుంది. కాబట్టి మనందరం కష్టపడి రేపు రాబోయే ఎన్నికల్లో మంచి మెజార్టీని చూపించాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన ఈరోజు బీటు మరి కార్యక్రమానికి ముఖ్య అతిథులు చేసిన జీవన్రెడ్డి గారికి, ఈరోజు ఈ కార్యక్రమంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ విధానాల పట్ల ఆకర్షితులై ఇక్కడ ఈ ప్రాంతంలో పార్టీని మరింత బలోపేతం చేయడానికి మన జీవన్రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచడానికి విచ్చేసినటువంటి మా వరద శ్రీనివాస్ గారికి, సభ్యుల చిరంజీవికి, జ్ఞానం బాబు గారు, ఆయన మిత్ర బృందానికి కాంగ్రెస్ పార్టీ మా అందరి తరఫున స్వాగతం, సుస్వాగతం. ముఖ్యంగా ఇప్పుడు మీ యొక్క రాక వలన ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతమై మరి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఈ ప్రాంతంలో అత్యధికంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు కూడగట్టడానికి మీ అందరూ కృషి చేయాలని చెప్పి కోరుతూ, ఇక్కడి ప్రాంత వాసులుగా జీవన్రెడ్డి గారికి ఖచ్చితంగా వచ్చేటువంటి ఎన్నికల్లో, వారి పార్లమెంట్ ఎన్నికల్లో మరి తిరిగి పునర్వైభవాన్ని మెజార్టీ యొక్క చూపించేటువంటి బాధ్యతను మేము అందరం తీసుకుంటామని చెప్పి ఈ సభాముఖంగా వీళ్ళందరి సాక్షిగా మీ అందరం ఈ బాధ్యత తీసుకొని మిమ్మల్ని మనకు ఒక్కటే 2 విషయాలు చెప్తాను. సారు 2 మాట్లాడినారు. ఈ పార్లమెంట్లో ఒక పార్లమెంటు సభ్యునిగా జీవన్రెడ్డి గారంతా ప్రజా జీవితంలో ఉండి మన యొక్క సమస్యను తీర్చేటువంటి పార్లమెంట్ సభ్యుడంటే ఇలా ఉంటారు అనేటువంటి కొత్త నిర్వచనం ఇచ్చే వ్యక్తి జీవన్రెడ్డి గారని చెప్పక తప్పదు. వారికి పార్టీలకు అతీతంగా, పార్టీ లేదన్నప్పటికీ పార్టీలకు అతీతంగా జగిత్యాల ప్రాంత వాసులుగా వారిని పార్లమెంటుకు పంపే గురుతర బాధ్యతను ఇక్కడ ఉన్న అందరూ వారు తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చేసిన 4 దశాబ్దాలుగా మరి జీవనన్న గారి సేవలు మరవలేనటువంటి విషయం. మరి వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ఈ కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల సంక్షేమం గురించి పాటుపడుతున్న విషయము ప్రభుత్వం వచ్చిన కొన్ని రోజుల్లోనే అన్ని కార్యక్రమాలు తడవలుగా మరి ఇప్పుడే గృహజ్యోతి కార్యక్రమం కూడా మనం ప్రారంభించుకుని వచ్చినాం. మరి ఈ కార్యక్రమాల పట్ల జీవనన్న అభివృద్ధి విధానాల పట్ల ఆకర్షితులైనటువంటి మన సోదరులందరూ కూడా పేరు పేరున స్వాగతం చెప్తూ, ముఖ్యంగా మీరు పిల్లలు, మేము పిల్లలప్పటికెళ్ళి ఒక యూత్ కాంగ్రెస్కి వెళ్ళి మేము ఉన్నప్పుడు అప్పుడు మా ప్రాంతం అంతా చాలా వెనుకబడి ఉన్నది. మీకు తెలియజేయాల్సిన
ఒక బాధ్యతగా ఒక చిన్న ముచ్చట చెప్తాను. ఈ ప్రాంతంలో అప్పుడు డాక్ బంగ్లా అనేది ఒకటే ఉండే, మరి ఇక్కడ ఉన్న పెద్దలందరూ తెలుసు, పూర్తిగా డెవలప్ కానటువంటి దుస్థితి ఉండే. మరి ఆ రోజులలో జీవనన్న గారు ఆ పాత బస్ స్టాండ్ దగ్గర మరి కొత్త బస్ స్టాండ్ కావాలని అక్కడ వాళ్ళు కూడా ఎంతో డిమాండ్ చేసినప్పటికీ ఇది అందరికీ సౌకర్యంగా ఉంటుందని ఇక్కడ ఆ డాక్ బంగ్లాను మరి జీవిస్తాకర్ వారి చేతుల మీద ఇక్కడ కొత్త బస్ స్టాండ్ నిర్మాణం చేసుకున్న మాట వాస్తవం. మరి ఆ బస్ స్టాండ్ అయినప్పటికెళ్ళి దాదాపు ఇక్కడ 10 వాడకట్లు ప్రతి అడుగడుగున డెవలప్ అవుతూ మరి ఎన్నో రకాలుగా అభివృద్ధి చెందిన మాట మనం మీ యువకులకు తెలియజేస్తున్నాం. అంటే ఒక బాధ్యత గల శాసనసభ్యునిగా, ఒక బాధ్యత గల కాంగ్రెస్ నాయకుడిగా ఇందిరాగాంధీ మరణానంతరం కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి మరి మన జగిత్యాల పట్టణమే కాదు ఆనాటి పాత కరీంనగర్ జిల్లా కూడా నిరంతరం వైఎస్ఆర్ ఆధ్వర్యంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన విషయాన్ని మీరందరూ గుర్తెరిగి ఇంకా మీ సోదరులను చెప్తూ వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో మనం తప్పకుండా జీవనం నేర్పిస్తారని ఆశిస్తూ. బీట్ బజార్ అంటే కేవలం ఈ ప్రాంతానికనే కాకుండా ఒక విధంగా యావత్ జగిత్యాలకి ఇది ఒక గుర్తింపు పొందినటువంటి వ్యవసాయ ఉత్పత్తులు విక్రయించుకోవడానికి మన ప్రధానమైనటువంటి ఒక మార్కెట్ కేంద్రం మరి మన వ్యవసాయ మార్కెట్. దాంతో ఏదైతుందో దీనికి బీట్ బజార్ అని చెప్పి పేరు వచ్చింది. అని చెప్పండి ఇలాంటి బీట్ బజార్ లో ఏదైతుందో రైతు కుటుంబాలు చెందినటువంటి మిత్రులు, యువకులు, ఇది వద్ద శ్రీలే కానీ, సమీన చిరంజీవి కానీ, బాబు గారి కానీ, వారితో పాటు వారి మిత్రులు, సహచరులు, మా గంగపుత్ర సోదరులు, ఇతర ప్రభుత్వం చెందినటువంటి వారు అందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ముందుకు రావటము నిజంగా ఆహ్వానించదగ్గ పరిణామం చెప్పంటున్నా. అందరినీ హృదయపూర్వకంగా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు మిత్రులు కొత్తమోహన్ గారు, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ప్రస్తుత ప్రదేశ్ కాంగ్రెస్ సభ్యులైనటువంటి గిరి నాగభూషణం గారు, రాష్ట్ర కాంగ్రెస్ కార్యదర్శి గారైనటువంటి మిత్రులు బండశంకర్ గారు, ఉప్పాల అశోక్ గారు, మా సోదరి వజ్రక్క, అలాగే మా డాక్టర్ సెల్ జిల్లా ప్రెసిడెంట్ అధ్యక్షుడైనటువంటి నాగరాజు గారు, ఈ ప్రాంతానికి వెళ్ళి మరి కాంగ్రెస్ పార్టీ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మా పల్లికొండ రాజు గారు, రజనీకాంత్ గారు, పికి రవి గారు, ఇతర మిత్రులందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు చెప్తూ, సరే రాజకీయంగా ఏ పార్టీ కానీ వాళ్ళ పార్టీల గురించి మాట్లాడుకోవడం సహజమని చెప్పండి. కానీ మనం ఆలోచించాలి, దేశంలో ఏ రాజకీయ పార్టీ ప్రజాహితంగా రైతాంగానికి సంబంధించే కానీ, రైతు కూలీలకు సంబంధించే కానీ, నిరుద్యోగ యువతకు సంబంధించే కానీ, దళితులు, బలహీన వర్గాలు, అల్పసంఖ్యాక వర్గాలు, మహిళల ఆడపిల్లల సంక్షేమానికి సంబంధించి పాటుపడగల రాజకీయ పార్టీ మనం ఆలోచించాలి. మన కులానికి ఎవరమైనా కానీ మరొక విధంగా అందరం కూడా వ్యవసాయంపై ప్రత్యక్షంగా పరోక్షంగా ఆధారపడుతుంది. అందరికీ ఒక విధంగా వ్యవసాయం అనేది వృత్తి అనే కంటే అది ఒక ఇతివృత్తి అని చెప్పంటున్నా. అది వ్యవసాయం అనేది ఇవాళ దేశంలోనే అత్యధికంగా ఉత్పాదక రంగం వ్యవసాయం అని చెప్పండి. అటు వ్యవసాయ రంగానికి రక్షణ కల్పింప చేయబడే విధంగా మరి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఏదైతుందో మన వ్యవసాయ ఉత్పత్తులకు మనం పెట్టే పెట్టుబడిని పరిగణన తీసుకొని ఆ పెట్టుబడికి అనుగుణంగా కనీస మద్దతు ధర కల్పిస్తేనే కానీ రైతాంగానికి ఒక అండ ఉండదు, రక్షణ ఉండదు భావనతో ఈ కనీస మద్దతు ధర చట్టాన్ని రూపొందించడం చేయడం జరిగింది. మినిమం సపోర్ట్ ప్రైస్. సాధారణంగా మిగతా ఉత్పత్తులు అన్నింటికి ఏముంటుంది, మాక్సిమం రిటైల్ ప్రైస్ ఉంటుంది. మీకు అందరూ తెలిసి అంటున్నా, బజార్లో పోతే ఏ వస్తువు పైన కానీ దాంట్లో ఎంఆర్పీ ముద్రిస్తారు. ఎంఆర్పీ అంటే మాక్సిమం రిటైల్ ప్రైస్, ఇంతకంటే ఎక్కువ ధరకు అమ్మకం. ఇక్కడ వ్యవసాయ ఉత్పత్తికి సంబంధించి మినిమం సపోర్ట్ ప్రైస్ అంటే ఇంతకంటే తక్కువకి ఎవరు కొనదు. రైతుకు అండగా ఉండాలి అనే భావనతో ఈ చట్టాన్ని రూపొందించుకున్నాం. మనం తక్కువ అమ్మే పరిస్థితి వస్తే ప్రభుత్వ రంగ సంస్థలు మార్కెట్ లో ప్రవేశించి అటు నార్పడే కానీ మార్పుడే కానీ మొక్కజొన్నకు ధర తక్కువ ఇస్తుందంటే రాష్ట్ర ప్రభుత్వం వైపు నుండి మార్కెట్ రంగంలోకి రావాలి. పప్పు దిద్దుల ధర తక్కువ ఇస్తుందంటే మార్కెట్ రంగంలోకి రావాలి. వచ్చి కొనుగోలు చేసి రైతుకు అండగా నిలవడానికి కనీసం మద్దతు ధర
దురదృష్టం ఏంటంటే వాళ్ళు ఏమైపోయిందంటే వీళ్ళు ఎన్డీఏ ప్రభుత్వం 10 సంవత్సరాలు అవుతున్నాయి అధికారానికి వచ్చి. కానీ ఎన్ని సీట్లు గెలుస్తారని చెప్పని కాదు, ఎవరు అధికారానికి వస్తారని చెప్పని కాదు, ఎవరు ఏం చేస్తున్నారని ప్రధానం చెప్పంటున్నారు. ఎవరు ఎన్ని సీట్లు గెలుస్తారో, ఎవరు అధికారానికి వస్తారో ప్రధానం కాదు. ఇక నేను ఆశించిన పెద్ద పొందలేకపోయింది. మొన్నటి శాసనసభ ఎన్నికల్లో నేను ఆశించిన పెద్ద పొందలేకపోయింది. కానీ ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటంతో ఏదైతుందో ఇలా పేద ప్రజలకు అండగా నిలిచేటువంటి అవకాశం ఆ దేవుడు నాకు కల్పించినది. ఇక్కడ కేంద్రంలో మోడీ గారు కేంద్ర ప్రభుత్వం ఏదైతున్నదో ఇక్కడ ఎంతో అధికార తాపత్రయం తప్ప ఇక్కడ ప్రధాన రంగమైనటువంటి ఒక వ్యవసాయ రంగానికి అండగా నిలిచే విధంగా కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలి, మినిమం సపోర్ట్ ప్రైస్కు చట్టబద్ధత కల్పించాలి. చట్టబద్ధ కల్పన చేయబడ్డప్పుడు మాత్రం ఏదైతుందో అంతకు తక్కువ ధరకు కొనుక్కునే అవకాశం ఉన్నది. ఆ ధర కల్పింప చేయడం బాధ్యత ప్రభుత్వంపై పడుతుంది. 2 సంవత్సరాల క్రితం ఏదైతుందో దేశ రాజధాని ఒక సంవత్సర కాలం ఉద్యమం జరిగింది. సంయుక్త కిసాన్ మోర్చా అంత సుదీర్ఘ పోరాటం జరిగింది. నా అనుభవం చూడలే చెప్పండి. సంవత్సర కాలం పోరాటం చేసి ప్రభుత్వం స్పందింపజేస్తే కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో నేను పరిశీలింపజేసి ఈ కనీస మద్దతు ధరకు చట్టబద్ధ కల్పింపజేయడానికి నిర్ణయం తీసుకుంటానికి చేస్తాం. సంవత్సరం గడిచిపోయి రేపు ఎన్నికలు సమీపిస్తున్నాయి. మీరు ఏమైంది కనీస మద్దతు ధర అని చెప్పంటే స్పందన లేదు. మరి మీరు అసలు ఏంటి ఎన్నికలు ప్రభుత్వం అంటే ఎందుకు అని చెప్పండి. వినియోగదారుడు ఉన్నాడే, అందరికి ఏదైతుందో వీళ్ళ రవాణా అనేది ప్రధాన సౌకర్యం. ఈ రవాణాకు ఏం కావాలి? ఇంధనం, పెట్రోల్, డీజిల్. మన 2014లో ఏదైతున్నదో అప్పుడు అలాంటి అంతర్జాతీయ మార్కెట్ లో క్రూడ్ ఆయిల్ బ్యారెల్ కు $105 ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్ లో క్రూడ్ ఆయిల్ బ్యారెల్ కు $105 ఉన్నది. పెట్రోల్, డీజిల్ కి ఏదైతుందో ఇంధనము ఈ క్రూడ్ ఆయిల్ కెళ్ళి మనకు తయారైతుంది. అంటే 10 సంవత్సరాలకి $105 క్రూడ్ ఆయిల్ ఉన్నాడు ఏదైతుందో పెట్రోల్ $70-75 ఉండే, డీజిల్ $50-55 ఉన్నది. ఒకసారి గుర్తు చేసుకోండి. ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్ లో క్రూడ్ ఆయిల్ 105కి వెళ్ళి ఏదైతుందో $70-75 తగ్గిపోయింది. $30 తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్ లో క్రూడ్ ఆయిల్ ఏదైతుందో 10 సంవత్సరాలకి ఇప్పటికి ఏదైతుందో $30 తగ్గింది. $30 అంతర్జాతీయ మార్కెట్ తగ్గినప్పుడు పెట్రోల్ డీజిల్ ధర తగ్గాల పెరగాలి. మీరు ఆలోచించండి, తగ్గాలి కదా. $105 ఉన్ననాడు $50-55 డీజిల్ ఉంటే $75 క్రూడ్ ఆయిల్ బ్యారెల్ వస్తే డీజిల్ ఎంత ఉంది వల్ల $98-99 ఉంది. నిజామాబాద్ అంటే ఎక్కడ 55 ఎక్కడ అంటే దాదాపు రెట్టిపోయింది. మన నిత్యావసర వస్తువులు రెట్టిపోయిపోయినాయి. మరి తినేట్లు ఒక ఉల్లిగడ్డ కానీ, పప్పు కానీ, ఉప్పు కానీ, ఏదని కానీ చెప్పంటున్నా. ఈ నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల కారణం ఏంటి? రవాణా రంగం ఏదైతుందో భారం. ఆ రవాణా రంగం ఏదైతుందో భారం తగ్గించంటే ఇదే మొత్తం పౌర సమాజానికి అందరికి అవసరం వచ్చేదే కదా. మరి అటు అందరు పౌర సమాజానికి ఎక్కడికి వచ్చేటువంటి ఒక ఇంధనంపై నువ్వేదైతుందో అంతర్జాతీయ మార్కెట్ ధర తగ్గినా కానీ తగ్గించకుండా కేవలం ఆయిల్ కంపెనీలకు కొమ్ము కాసే విధంగా చెప్పంటున్నాను. ఇవాళ 22-23 ఆర్థిక సంవత్సరంలో గత సంవత్సరం ఆయిల్ కంపెనీలకు 75,000 కోట్ల రూపాయలు లాభం వచ్చింది. 75,000 కోట్లు. ఆయిల్ కంపెనీలకు లాభం వస్తుందో లేదు బిడ్డ. ఆయిల్ కంపెనీలకు లాభం వచ్చింది 75,000 కోట్లు. ప్రభుత్వం 10% పన్ను పెంచింది. ప్రభుత్వం ఆదాయం దాంతో గడిస్తున్నది. సామాన్యుడిపై భారం మాత్రం ఏదైతుందో రెట్టింపు అయిపోయింది అంటున్నాను. ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి నాకు ఓటు కావాలి. దయచేసి ఆలోచించండి చెప్పంటున్నాయి. ఎన్నికల సమయంలో ఏం చెప్పిండే? వీళ్ళు విదేశాల్లో మూలుగుతున్న నల్లధనాన్ని తీసుకొచ్చి
ప్రతి పేదవాడి అకౌంట్ లో 15 లక్షల రూపాయలు ఇస్తున్నది. విదేశాలలో మూలుగుతున్న నల్లతనాన్ని తీసుకొచ్చి ప్రతి పేదవాడి అకౌంట్ లో 15 లక్షల రూపాయలు ఇస్తాను చెప్పన్నారు. అది సంవత్సరం కలిసిందే. అందరూ నిజంగానే మోడీ, బీజేపీ అందరూ ఆయన మాటలు గారెంటీ ఏదైతుందో ఇక నిజంగానే పట్టుకొచ్చిందో సొమ్మంత అనుకుంటారు. ఇంతవరకు ఏదైతుందో 10 సంవత్సరాలు గడుస్తుందా ఆ విదేశాల్లో మూలుగుతున్న నల్లధనం అనేది ఏదైతుందో పెరిగిపోతుంది తప్ప స్వదేశానికి రావటం లేదా. ఇప్పుడు పేదవాడి అకౌంట్ లో 1 రూపాయి సమయనాదే 15 లక్షల రూపాయలు ఇస్తాను చెప్పి అన్నాడు. సమయనాదే మరి ఏంటి అంటున్నా. సంవత్సరానికి 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తాను చెప్పి నిరుద్యోగ యువత. సంవత్సరానికి 20 లక్షల మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు ఇస్తాను. 2 కోట్లు. ఓ సారీ మా మిత్రుడు సంవత్సరానికి 2 కోట్లు ఇస్తానండి నిరుద్యోగ యువత. 10 ఏళ్ళు గడిచిందే అంటే ఇలాగ 20 కోట్ల మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పింపజేయబడాలి. వచ్చినాదే అసలు ఏంటి ఓటు అని ఇవుడికి వేయాలి, ఎందుకు వేయాలని చెప్పి అంటున్నాను. కాంగ్రెస్ పార్టీ మంచి చేస్తే కాంగ్రెస్ పార్టీని ఆదరిద్దాం. కాంగ్రెస్ పార్టీ నిజంగానే ఆశించిన మీరు పని చేయకుంటే పక్కన పెడదాం. కాంగ్రెస్ పార్టీ కానీ మెరుగైన పాలన నువ్విస్తే నీకు ఓటేస్తారా? గ్రామీణ ప్రాంత నిరుపేద వర్గాలు ఏదైతుందో వ్యవసాయ కూలీలు పని లేని సమయంలో పని కల్పించాలని NREGS జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అని చెప్పండి. నువ్వు గ్రామ పంచాయతీ పేరు నమోదు చేసుకుంటే నీకు వారం రోజులు పని చూపే బాధ్యత ప్రభుత్వం ఇచ్చింది. రోజు కనీసం 215 రూపాయలు నీకు గిట్టుబాటు. 215 రూపాయలు గిట్టుబాటు. నువ్వు పనిచేసేది 6 గంటలు పనిచేసి 4 సార్లు. అది అది అటువంటి పథకాన్ని ఏదైతుందో నీరు కాచే విధంగా గత సంవత్సరం 72,000 కోట్లు ఉంటే ఇప్పుడు 60,000 కోట్లు తగ్గించింది. 12,000 కోట్లు తగ్గించింది. నువ్వు నిరుద్యోగ యువతకు ఉద్యోగం లేదు. సాధారణ ప్రజానీకానికి ఏదైతుందో నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలను నువ్వు అరికట్టలేకపోతుంటావు. అందరికీ అవసరమైనటువంటి ఇంధన ధర ఏదైతుందో రెట్టింపైపోయింది. అంతర్జాతీయ స్థాయి మార్కెట్ లో ధర పెరిగినా తగ్గినా గానీ కుకింగ్ గ్యాస్ వజ్రబాబు మన కాలం ఉండగా 400 రూపాయలు సిలిండర్ ఉంటాయబ్బా. ప్రతి ఒక్క ఇంటికి ఏం కావాలో సిలిండర్ కావాలి. అవుతుంది పొయ్యి 400 మనం సిలిండర్ అందుబాటులో తెస్తే ఇలా 1200 1100 అనే. నువ్వు ఎవడికి పెడుతున్నావు? దేశం వెలుగుతుందంటే ఎక్కడ వెలుగుతుంది అంటున్నా. ఏ అంబానీ అదాని ఇంట్లో చూతులు వెలుగుతాడు వెలిగినట్టే అని గరీబోని ఇంట్లో వెలగాలి దీపం. అంది ఎక్కడ వెలగాలి? మధ్యలోకి ఇంట్లో దీపం వెలగాలి చెప్పండి. అంబానీ అదా ఇంట్లో వెలిగితే దీపం వెలిగినట్టే. కానీ రైతాంగాన్ని రుణముక్తం చేయాలి. అప్పుల ఊపులకి వెలికి తీసుకురావాలి. రుణమాఫీ చేయాలని చెప్పంటే రైతులకు అప్పులు మాఫీ చేస్తే అవి సోమరిపోతాయి కదా. చూడలేక రైతులకు అప్పు మాఫీ చేస్తే రుణముక్తం చేస్తే సోమరిపోతాయి కదా. మరి అదే అంబానీ అదానికి ఎంపీ అకౌంట్, నాన్ ప్రొడక్టివిటీ అకౌంట్ అని చెప్పని వారి లక్షల కోట్లు రాయితీ కల్పించి రుణాలన్నీ రద్దు చేస్తే వాడు సోమరిపోతు కాదే. ఆలోచించండి అని అంటున్నా. ఇలా మోడీ గారి ప్రభుత్వం ఎవరికి సాయం చేసింది? అంబానీ అద్దానికి సాయం చేసిందని చెప్పండి. ఇవాళ ఈ సంవత్సరం చౌదరి చరణ్ సింగ్ కిసాన్ నేత దేశంలోనే రైతు గురించి మొట్టమొదటిసారిగా స్పందించినటువంటి నాయకుడు చౌదరి చరణ్ సింగ్ అని చెప్పండి. జనతా పార్టీ అన్నాడు. ఆనాడు ఆయన మొట్టమొదటిసారిగా రైతాంగాన్ని రుణముక్తం చేయాలని చెప్పని 1,00,000 రూపాయలు రుణమాఫీ చేసింది చౌదరి చరణ్ సింగ్. ఆయనకి ఇవాళ భారత రత్న ప్రకటించబడు. సంతోషమైన భారత రత్న ప్రకటి చరణ్ సింగ్ నువ్వు భారత రత్న ఇస్తావు. ఆయన ఆలోచన విధానం రైతాంగం రుణముక్తులు చేయాలని చెప్పి రుణమాఫీ చేయాలని చెప్పంటే నేను చేయాలి. మరి ఆయన భారత రత్న ఎందుకు ఇచ్చినట్టే? ఎంఎస్ స్వామినాథన్ వ్యవసాయ ఉత్పత్తుల మద్దతు ధరలను నిలిపే చేసే విధంగా రూపకల్పన చేసింది కార్యక్రమాన్ని స్వామినాథన్. ఆయనకు భారత రత్న ఇచ్చింది.
ఇద్దరు వ్యవసాయ రంగానికి ఇంకో 2 కళ్ళు లాంటి వాళ్ళు ఇద్దరు. వ్యవసాయ రంగానికి 2 కళ్ళు లాంటి చౌదరి చరణ్ సింగ్ ఇలా స్వామినాథ్ ఇద్దరి పాత్ర ఇచ్చిన అందులో సంతోషపడటం గర్వపడటం రైతాంగాన్ని గౌరవిస్తుంది ప్రభుత్వం చెప్పారు. ఏంటంటే నిర్మితి చేయాలంటే రైతు సొమ్ముతుంది. మీ వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధరకు చట్టబద్ధత లేదు. ఎరువు ధరలు పెరిగి డిఏపి పెరిగింది, కాంప్లెక్స్ పెరిగింది, పెరగలేదు. యూరియా ఏం చేసి దొంగ దెబ్బ కొట్టినట్టు 50 కిలోల బస్తాలు 45 కిలోలు చేసింది. నిజమాబద్ధమే. 50 కిలో సంచలనం 40 కిలోలు చేసినట్టు 5 కిలోలు కొట్టి పాల్చింది. దయచేసి ఆలోచించాలని చెప్పంటున్నా. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో 42 పార్లమెంట్ స్థానాలు ఉంటే సీమాంధ్ర 25 ఉన్నాయి. మన 17 పార్లమెంట్ స్థానాలు. రాష్ట్ర విభజన ఏదైతే 25 పార్లమెంట్ స్థానాలు కలిగి ఉన్న సీమాంధ్ర మనతో విభేదించి సోనియా గాంధీ గారు ఏదైతుందో తెలంగాణ ఈ ప్రజల ఆకాంక్ష నెరవేర్చాలి, శాశ్వతంగా ఈ అంశానికి పరిష్కారం చూపేట భావనతో ఏదైతుందో ఆమె 25 పార్లమెంట్ సభ్యులు కలిగి ఉన్న సీమాంధ్ర ఆలోచనను పక్కన పెట్టి తెలంగాణ పట్టం కట్టింది సూర్యమ సంజయ్. అంతేకాదు మనమంతా విద్యుత్ పై ఆధారపడ్డమే. విద్యుత్ పై వ్యవసాయ రంగంలో ఉచిత విద్యుత్తుతోని అత్యధికంగా లబ్ధి పొందే ప్రాంతం ఏంటంటే తెలంగాణ ప్రాంతం. 2004లో ఏదైతుందో ఉచిత విద్యుత్తు రైతాంగానికి కల్పించాలని సంకల్పించిన ప్రాంతాలు ఆశ్చర్యపడి సాధ్యమైన గత ప్రభుత్వం టీఆర్సీ కానీ ఎవరే కానీ చెప్పంటూ నేను దేశంలో ఉచిత విద్యుత్ కార్యక్రమాన్ని తెరపైకి తెచ్చి అమలు చేపట్టింది ఎవరు అంటే కాంగ్రెస్ పార్టీ. వాళ్ళ అలాంటి భాషకు ముఖ్యమంత్రి చెప్తాం. దాని పర్యవసానంగా రైతుకు ఒక ఆత్మవిశ్వాసం కలిగించింది. ఇది ఎందుకు చెప్తున్నానంటే రాష్ట్ర విభజనలో మన ప్రాంతంలో అత్యధికంగా విద్యుత్ వినియోగం ఉన్నది కాబట్టి మనకు కేంద్ర ప్రభుత్వమే విద్యుత్ ఉత్పత్తి చేసి 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన చేసి ఆ 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదనలో 85% తెలంగాణకి ఇచ్చేటట్టు, మిగిలిన 15% వాళ్ళు ఇష్టం, అది కూడా మనకే వస్తుంది. 85% మనకి ఇచ్చేటట్టు పైసా పెట్టుబడి లేకుండా అంటూ నేను మోడీ గారు ఎదుగుతుందో హైదరాబాద్ లో ఈ 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన ప్రాజెక్టు రామగుండం ఎదుగుతూ 2nd యూనిట్ వల్ల ప్రారంభం చేస్తుండే. ఆయన ప్రారంభం చేసేటువంటి ఒక రామగుండం ఎన్టీపీసీ 2వ యూనిట్ ఉందో ఇది కాంగ్రెస్ పార్టీ ఆలోచన చెప్పండి. మన రాష్ట్ర విభజనలో పునర్విభజన చట్టంలో దూరదృష్టితోని ముందస్తు ఆలోచించి తెలంగాణ ప్రాంతానికి రైతాంగానికి విద్యుత్ కష్టం రాకూడదు, సమస్య రాకూడదని చెప్పని 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన అందులో పొందుపరిచే 10 ఏళ్ళు అయిందా. ఎంత వస్తుంది? 800 ప్లస్ 2 ఇంటూ 2 అంటే 800 1600 వస్తుంది. ఇంకెంత రావాలి? ఇంక 2400 రావాలి. రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొన్నటువంటి 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదనలో ఇవాళ ప్రారంభం చేయబోయే 2nd యూనిట్ తోని 1600 యూనిట్ వస్తుంది మెగావాట్స్ వస్తుంది. ఇంక 2400 అని చెప్పి అంటున్నా. నేను దాకున్న కేసీఆర్, మోడీ అలాయ్ బలాయ్ మిత్రపక్షాలు ప్రత్యక్షంగా పరోక్షంగా నిజమాబద్ధమే. మరి ఇదే 2400 కూడా పూర్తి చేస్తే 4000 మెగావాట్ల విద్యుత్తుతో మనం లభిస్తే మనం బయట కొనుగోలు తప్పుతుండే కదా. ఇది కూడా ఆలోచన పడింది కాంగ్రెస్ పార్టీ. దయచేసి ఆలోచించాలని చెప్పండి. ఇవాళ మన గృహవసరాలకు ఏదైతే ఇప్పుడే ఆరంభం చేసి వస్తున్నానే 200 యూనిట్ల వరకు గృహవసరాలు ఎవరు వాడుకున్న విద్యుత్ ఏదైతే ఉన్నదో ఉచితం. అంటే ఇవాళ దాదాపు 90% ఆఫ్ ది కన్స్యూమర్స్ 200 లోపలికి వస్తాం. మా వజ్రానికి కూడా 200 లోపలికి వస్తాం. 10,000 ఎక్కువ ఉన్నా కానీ వచ్చేందుకు తగ్గించుకో లోపలికి రా. మన ప్రజాపాలనలో ఎవరైతే వైట్ రేషన్ కార్డు ఉందో అప్లై చేసుకుంటే 200 యూనిట్ లోపు వచ్చిన వారికి అందరికీ ఉచిత విద్యుత్ 0 బిల్లింగ్ ఇవ్వాలి. బిల్ కట్టాల్సిన అవసరం లేదు. ఎవరైనా ప్రజాపాలనలో
అచ్చులతో అప్లై చేసుకోవడానికి ఉదాహరణకు వాళ్ళు కూడా మీకు ఇప్పుడు టైం ఉంది. ఆన్లైన్ ఓపెన్ అయింది మున్సిపాలిటీలో, మండల ఆఫీస్లో. మీరు పోయి ఆన్లైన్లో నమోదు చేసుకోండి. వారం లోపల మీరు కట్టే బిల్లు మీకు మాఫీ. ఎవరైనా 200 పైగా వచ్చే వాళ్ళు కూడా ఉన్నా కానీ 200 దాకా బిల్లు కట్టాలి. బిల్లు కట్టద్దు మాఫీ కావాలంటే ఏం కావాలి? 200 లోపలి కావాలి. తక్కువ వాడుకోవాలి. ఓ 10, 20, 50 ఎక్కువ వచ్చినా కానీ ఆ బిల్ చూసుకోవాలి. 15 తారీఖు అయితే కూడా 5 కాలింది, ఆ 100 అయింది, 120 అయింది, అప్పుడు 80 అయితే కలిసి దాటుకోవాలి. అంటే మనం ఇంట్లో ఏ రూమ్ ఉంటో ఆ రూమ్ లో బుక్ ఉంచాలి, ఏ రూమ్ లో ఉంటో ఆ రూమ్ లో ఫ్యాన్ ఉంచాలి, ఇంకో రూమ్ పోయినప్పుడు ఫ్యాన్ ఆఫ్ చేయాలి. టీవీ చూసినంతసేపే టీవీ పెట్టాలి, చూడనప్పుడు టీవీ బంద్ పెట్టాలి. నువ్వు 200 రూపాయలు రా అని చెప్పంటున్నావు. నేను అల్బర్గా లాభం వస్తుంది చెప్పంటు. ఇది ఇంత మంచిగా ఎవరు ఊహించలేని చెప్పంటున్నా. మా మిత్రుడు వరదశ్రీనే కానీ, చిరంజీవి కానీ, బాబు కానీ మీరు కాంగ్రెస్ పార్టీకి ఆకర్షితులు అవుతుందని చెప్పంటే మీలో కూడా ఆలోచన వచ్చింది. ప్రజలు పోవాలని చెప్పంటే మంచి చెప్తే ప్రజలు ఆకర్షితులు అవుతారా? మంచి ఎట్లా ఆకర్షితులు అవుతారు? ఆ ఆలోచన తెలియజేసిన మా మిత్రుడు ముందుకొచ్చి జరిగిందని చెప్పండి. నీకు లెక్క చెప్పేది నీకు అక్కడ తెలంగాణ రాష్ట్రం ఏర్పడంతోనే మా మహిళలకు, ఆడపిల్లలకు అందరికీ ఉచిత రవాణా సౌకర్యం అని చెప్పాను. బస్ ఫ్రీ. ఇదివరకు మా మధ్యలో ఇంటి ముందర ఎప్పుడు ఆటో క్యూ ఉంటుండే, కొద్దిగా తగ్గింది. ఇప్పుడు మన షాకి లేకుండా పడుతుంది. బస్సులో మొత్తం ఫ్రీ బస్సు పోతుంది. నువ్వు ఎటు పోయి కావాలా? అటు పోయి కావాలంటే 20 రూపాయలే, 20, 40 రూపాయలు కావాలి. కావాలా కాబట్టి 20 రోజులు పోతే ఎంత అయితే 20 × 40 800 అయితే కాదు. నెలకి 800 రూపాయలు. ఇప్పుడు మా ఆడబిడ్డలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం లాభం చేసిందే. 12 మాసాలకి ఎంత అయిందమ్మా? 12 నెలలు 96, 12 రూపాయలు లాభం ఇచ్చింది. కూతున్న కాడ తల్లి, నేను కూతున్న కాడ ఏడిగలవో బేరానికి చెప్పంటున్నాను నేను. మరి సమ్మక్క సార్లక్క ఏదైతుందో సార్లమ్మ దర్శనానికి గత 80 లక్షల మంది దర్శనం చేసుకుంటే సార్ 1,20,00,000. దాన్ని లెక్కలిస్తే జీరో టికెట్ మా మహిళల ఆడబిడ్డలు ఏదైతుందో 80 లక్షలు. 80 లక్షలు అని చెప్పండి. ఎవరికి ఏ పని పడ్డా కానీ మన మొగోడు ఇంట్లో కూర్చుంటాడు, ఆడవాళ్ళు పోయినా పోగా చెప్పండి. మా ఆడపిల్లలు స్కూల్ పోయేటోళ్ళు, కాలేజీ పోయేటోళ్లకు, ప్రభుత్వ ఉద్యోగస్తులు బళ్ళకు హాస్టల్ పోయేటోళ్ళకు ఫ్రీ. घर बैठे मेन साहब बेगम जो है घर की संभालना, घर को संभालने की जिम्मेदार जो है बेगम के ऊपर होगी. ఎంతకంటే పెద్ద కార్యం చెప్పేది. మేము చెప్పిన కరెంట్ బిల్లు నెలకు 1000 రూపాయలు మాఫ్ అయ్యా. నెల 1000 అంటే 12 నెలలకు ఎంత అవుతాయి? 12,000. 12,000 10,000 ఎంత అయినాయి? 20,000 అయినా కాలేదా? సిలిండర్ ఏదైతుందో నీకు 1100, 1200 ఉంటే 500 రూపాయలు సిలిండర్. 500 కంటే ఎక్కువ నువ్వు ఎంత కట్టినా కానీ ఏదైతుందో నీకు 400 మళ్ళీ నీ బ్యాంక్ అకౌంట్ పడుతుంది. అంటే అవి నెలకు ఒక 600 మిగులుతున్నాయి కదా. 12 నెలలకు 12 72. అవ్వ నెలకి 700. ఏడాది 12 ఏళ్ళు 24. ఏది చేసి లేదా 30,000 అవుతున్నాయి. కూర్చున్న కాడ గత ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు అదనంగా వీళ్ళ గత ప్రభుత్వం ఏదైతుందో సంక్షేమ కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇచ్చే ప్రభుత్వం మా ప్రభుత్వం చెప్పుకుంటే గొప్ప. గత ప్రభుత్వం అమలు చేసిన కార్యక్రమాలు యథావిధిగా కొనసాగిస్తూ అదనంగా ప్రతి కుటుంబానికి నెలకు 30,000 రూపాయల ఆదాయాన్ని ఈ ప్రభుత్వం సమకూరుతుంది. ఇది చెప్పండి. సంవత్సరానికి ఇప్పుడు అధికారానికి 3 నెలలు అయిందే. December 7th, December, January, February. నిరుద్యోగులకు అయితే సంవత్సరం కాలంలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పాను. చాలా సంవత్సరాలు లక్షిస్తా అని చెప్పాను. 4 ఏళ్ళకు 4 లక్షలు ఏదైతుందో పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్ ఇస్తామని చెప్పిన. పర్మనెంట్ కాంట్రాక్ట్ కాదు, అవుట్ సోర్సింగ్ కాదు. అయితే గత ప్రభుత్వం కేసీఆర్ గారు ఏదైతుందో అది ధైర్యం చాలక
ఆయన ఇంట్లో 4 నౌకర్లు కావాలి, ఆయనకు కావాలి, ఆయన కొడుకు కావాలి, ఆయన బిడ్డ కావాలి, ఆయన అల్లుడి కావాలి, సరుగురు కొడుకు కావాలి. ఎంతమంది అయిపోయింది? 5 ఇక నేను 4 కాదు. ఆయన ఇంట్లో 5 నౌకరు కావాలి. కానీ గరీబులు ఏ ఉపాధి లేక చదువుకొని ఇంటి మీద భారమిత్రుడు కన్న తల్లి గుండెలు కుంపడెత్తున్నాడు. పొలం ఇస్తలేదు. పొలం చేయాలని ఏం చూస్తారు? పొలం నౌకరు ఉన్నారు చూస్తారు. నౌకరులో పొలం ఇవ్వటిస్తారు ఎవడన్నా? ఇలా 3 నెలల 30,000 మందికి ఉద్యోగాలు ఇచ్చింది. 3 నెలలు 30,000 మందికి. ఇవాళ 5,000 మందికి ఇస్తుండే. ఇలా 5,000 చిన్న ఉద్యోగాలు ఇస్తుండే. రెసిడెన్షియల్ స్కూల్స్ ఏదైతున్నదో గురుకుల ఆశ పాఠశాలల్లో సెలక్షన్ ప్రాసెస్ పూర్తి చేసి ప్రకటించేసి అదేదో వివాదం పెట్టుండే కట్టిన తర్వాత ఇవాళ 5,000 చిల్లర 5,460 నౌకర్లు ఇస్తుండే. అంటే ఇవాళ దాంతో 30,000 మందికి నౌకర్లు ఇచ్చింది. మెగా చేసి 10,000 పెట్టిండే. 11,000 ఇక చెప్పండి అంటున్నాను నేను. ఇక మా శ్రీని కానీ చిరంజీవి కానీ రాకుంటే ఎక్కడ అవుతారు? ఇంత మంచి కార్యక్రమం చేసిన కదా రాని మీరు. మీ తాత నా సూపర్ పాపం ఆయన ఉంటే మాత్రం నేను మెడబెట్టి చెప్తుండే. నాకు మొత్తం ఆడగంట సమయంలో రాజన్న మొదటి సహచరుడు అంటుండే. నా అనుచరుడే చెప్పాలా సహచరుడు నా నిజామాబాద్ మీ అన్నగారు నాకు మొదటి సహచరుడు కాదు. నిజం చెప్పంటున్నా. నేను 83 మొదటిసారి పోటీ చేసినప్పుడు కానీ 85 కొట్లాడినప్పుడే కానీ 89 కానీ నిలబడేది అన్నగా నిలబడేది ఈ ప్రాంతం అని చెప్పండి, రైతాంగం అని చెప్పంటున్నారు. మళ్ళీ మీరందరూ నాకు అండగా నిలిచే విధంగా ముందుకు వస్తున్నారు. మీకు అందరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నా. ఏ సమస్యను కానీ నా బాబు చెప్పంటున్నాను. అది ఏ వర్గమే కానీ మా గంగపుత్రులు ఉన్నారే పాపం. చెరువులు కుంటలు ఏదైతుందో వేలం లేకుండా డైరెక్ట్ గా సంఘానికి ఇచ్చే కార్యక్రమం రూపొందించింది ఎవరు అని చెప్పంటే కాంగ్రెస్ పార్టీ అని చెప్పి వేల పద్ధతి రద్దు చేసి చేపల విక్రయానికి ఏదైతే మార్కెట్ ఏర్పాటు చేసిన మా 10 రాజు ఏదైతే ఉందో ఇప్పుడు ఆశం ఎందుకంటే చేపలు కొట్టొచ్చింది. మరి ఆయన అమ్ముకుంటే రోజు 1000 రూపాయలు అమ్ముకుంటే ఆయనకు 300, 400, 200 మిగులుతాయి. పొట్టేళ్ళు కడుతుంది. రాజుగారు ఎవడని చెప్తాడు చేయాలంటే బతుకులు కావాలా ఎవడైనా కానీ ఏ వరకు గీతా కార్మికులు ఉండదే వాళ్ళ వృత్తి మీద ఆధిపత్యం వారికి కల్పింపజేయబడే విధంగా ఏదైతుందో గీసే వారు చిత్రపథంగా అమలు చేసిందని చెప్పండి. మా బీసీల రిజర్వేషన్ ఏం చెప్పంటున్నా 25% ఇచ్చిందే సరిపోవటం లేదు. జనాభా 50% దాకా. బలహీన వర్గాల జనాభా ప్రాతిపదిక రిజర్వేషన్ సౌకర్యం కల్పించాల్సిన బాధ్యత భారత రాజ్యాంగం బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చిందని చెప్పంటున్నా. దానికి అనుగుణంగా కులగణన చేపడుతున్నాం తల్లి. మీకు 6 మాసాల్లో కులగణన చేసి ఏ వర్గం ఎంతమంది ఉన్నారు, ఏ కులం ఎంతమంది ఉన్నారు, వాళ్ళ జనాభాను గమనంలోకి తీసుకొని ఇలా 20%, 40% చేయాలి. కనీసం మీకు రిజర్వేషన్ చెప్పని అమలు చేయబోతుంది కాంగ్రెస్ పార్టీ. మన ఇంట్లో చదువుకున్నలకు నౌకరిగాళ్లకు ఏదైనా నోట్ చేసి అడిగినా రేషన్ ఇంత చదువుకున్నాడు నువ్వు మరి రిజర్వేషన్ పెరగాలి. నీ ఈడబ్ల్యూఎస్ ఉంది, ఎకనామికల్ వీకర్ సెక్షన్, మరి మా సంగతి నీకు ఆలోచన ఉండాలని ఉండొచ్చే. మరి ఎందుకు నోటు రాదు? మరి ఇదే స్థానిక సంస్థలు ఏదైతున్నదో ఇది బాయిలో బలహీన వర్గం కింద చెప్పిన రిజర్వేషన్ అని చెప్పంటున్నాడు. పాపం ఆ అమ్మాయి ఏదో రాజీనామా చేసింది. మళ్ళా ఎవరితో నింపాల బలహీన చట్టంలో లొసుగు చూపెట్టి మన మున్సిపాలిటీ ఏడాది అయితే మన 3 ఏళ్ళు పెండింగ్ పెట్టిందా? ఎవరో బీసీ బిడ్డకి ఇవ్వాలి అంటే వాళ్ళు ఎవరైనా కానీ చెప్పంటున్నా. నాకు తెలుసు జైత్యాల మున్సిపాలిటీ కాంగ్రెస్ మెజార్టీ లేదు, ఎవరైనా టీఆర్ఎస్ అవుతారు. కానీ ఎవరైతే ముందే ఒక బీసీ బిడ్డకు రాజ్యాంగం కల్పించిన హక్కు అని చెప్పండి. ఆ రాజ్యాంగం కల్పించిన హక్కు అమలు చేయబట్టాలని కొరకు ఏదైతుందో ఆ చట్టాన్ని తిరిగి మార్పించి జైత్యాల మున్సిపాలిటీకి ఏదైతుందో బీసీ మహిళతో ఏదైతుందో జెండా ఎగిరేపించారు. మరి జైత్యాల రూరల్ మార్కెట్ మండలం ఏదైతుందో బీసీ బిడ్డతో జెండా ఎగిరేపించారని చెప్పండి. మీరేం చేసిందో టీఆర్ఎస్ బలహీన వర్గాల కిడ్నాప్ చేయబడిన స్థానంలో అన్ని ఆలోచనల నుండి పరిజ్ఞానం ఉండి లేనివాడు వేరే
దేవుడు చిన్నోండే అనుకోవచ్చునే, ఆయనకు సన్నిహితులు అందరూ, ఆయన పట్టింపు లేకుండే కేవలం మాటలు కాదే చేతులు కావాలి చెప్పట్లా. నేను మాట్లాడుతున్నా అంటే నేను ప్రతి మాట నేను కట్టుబడి, ప్రతి మాట కట్టుకుంటా చెప్పండి. ప్రభుత్వం అమలు చేసినప్పుడే సంక్షేమ కార్యక్రమం చికిత్సలు పెద్ద పీఠేస్తా. నాకు ఏ పదవి ప్రధానం కాదు, అదృష్టం ఉంటే ఏదైనా వస్తుంది, ఆ గీత చక్కగా ఉంటే ఏదైనా వస్తుంది చెప్పంటున్నా. గీత కొద్దిగా వంకర అయితే జారిపోతుంది, మనం జారిపోయింది. గీత కొద్దిగా వంకర అయింది, జారిపోయింది. ఏం చెప్తారు దానికి? అంత మాత్రాన మనం బాధపడి ఇంట్లో కూర్చుంటారు. అది పని చేయడానికి సంకల్పం కావాలి, చిత్తశుద్ధి కావాలి, కమిట్మెంట్ కావాలి. ఆ కమిట్మెంట్ ఉంటే ఏ పదవి హోదా ప్రధానం కాదు, నీకు ఆలోచన సేవ చేయాలని సంకల్పం కావాలి. నేను చెప్తున్నా, నాకు సేవ చేయాలని సంకల్పం ఉందని చెప్పంటున్నా. గ్రామీణ ప్రాంతాల నిరుపేద వర్గాలు, దళితులు, బలహీన వర్గాలు, అల్పసంఖ్యాక వర్గాలు, మా ఇళ్ళ ఆడబిడ్డలు, మా నిరుద్యోగ యువత అని చెప్పంటున్నా. మీకు రాజ్యాంగం కల్పించే హక్కులు కల్పింపజేయబడే విధంగా నా జీవిత కాలం ఎన్నో బతుకుల సమస్య కాదు చెప్పంటున్నా. అందరూ అంటే ఈ 2 రోజులు ఇక రాదా అని చెప్పంటున్నా. అలా సత్యదాగా చెప్తాను. నాకేం అవగాహన లేకుండా సత్యదాగా చెప్తాను. సరే, ఒకవేళ నా అదృష్టం ఎట్లుంటే అట్లయితే భక్త సంతోషం. నేను ఏ నౌకలు వచ్చినా రాకున్నా, ఏ హోదా ఉన్నా లేకున్నా, నేను సత్యదాకా ఏదైతే నేను మనతో వండాను కానీ తెలుగులో మాట్లాడడం పని చెప్తాను. పని చేయాలని సంకల్పం కావాలి. నాకున్నది ఆ సంకల్పం ఉంది, నాకు ఆలోచన పరిజ్ఞానం ఉందని చెప్పంటున్నా. ఆ పరిజ్ఞానం కూడా చేస్తాను చెప్పండి. దయచేసి పెద్దగా అంటే మిత్రులు ముందుకు వచ్చేందుకు ఏ మిత్రులు అందరూ ఇక్కడికి వస్తే అందరితో మాట్లాడినట్టు ఉంటుంది. ఇంటికచ్చి కూడా కనవాళ్ళు కప్పుకోవచ్చు, అది వేరే విషయం. కానీ ఇక్కడికి వచ్చి మా బీటి బజార్ అంటే రైతాంగం ఇక్కడ అటువంటి గంటకు వచ్చి మాట్లాడాలని చెప్పి ఇక్కడికి వచ్చి నేను నాకు నిజంగా సంతోషం అనిపిస్తుంది. మన ప్రాంతంలో ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ బలోపేతం వరకు మీరు ముందుకు వచ్చింది. మరొకసారి మా యువకులను, మా యువమిత్రులను, అంటే మీరు భద్రశ్రీను, చిరంజీవి, బాలు కాకుండా ఇంకా అందరూ కూడా, ఇంకా మిత్రులు అందరూ కూడా వచ్చి అందరికీ స్వాగతం చెప్తూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్, జై కాంగ్రెస్.